మీలో చాలామంది మేము బాగా క్షేమంగా బతికేస్తున్నాం. మాకు ఎటువంటి లోటు లేదు అనే విధంగా అయితే చాలామందికి షోయింగ్ చేస్తూ బతుకుతా ఉన్నారు. చాలామంది ఫ్యామిలీలు. వాళ్ళ వెనకాల చాలా ఆర్థిక ఇబ్బందులున్నాయి. అయన్నీ కప్పిపుచ్చుకొని చాలా జాలీగా అందరికి చూపించుకుంటూ బతుకుతా ఉన్నారు గానీ, లోలోపల మాత్రం కూలిపోతా ఉన్నారు. అటువంటి ఘటన ఒకటి జరిగింది. దానివల్ల ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు ఒకేసారి. సో, ఒకసారి దాని గురించి పూర్తిగా చూస్తే మీకే అర్థమైపోతుంది. ఎవరికైతే అటువంటి పరిస్థితి ఉందో వాళ్ళందరూ కూడా కొంచెం రిలీజ్ అవుతారు. 2015లోని సాయిదాబాద్‌లో ఒక మహిళ భవనం పై నుండి పడి మరణించింది. చేతన్ కుమార్‌తో సహజీవనం చేసిన వ్యక్తి అని అప్పట్లో దానిని ఆత్మహత్యగా భావించి కేసు క్లోజ్ చేశారని పోలీసులు గుర్తించారు. సో, ఇప్పుడు అతని ముగ్గురు కుమార్తెలు కూడా అదే రీతిలో ఆత్మహత్య చేసుకోవడంతో ఆ పాత కేసులు మళ్ళీ విచారించుతున్నట్లుగా డిప్యూటీ కమిషనర్ పోలీస్ అయితే చెప్పడం జరిగింది. సో, ఇదంతా ఏంటంటే ముగ్గురు అక్కచెల్లెలు ఎవరైతే అపార్ట్మెంట్‌లోంచి కిందకి దూకి చనిపోయారో వాళ్ళ డ్యాడీ అంతకుముందు ఒక మహిళతో అయితే సహజీవనం చేసిందంట. ఆవిడ కూడా అదే విధంగా చనిపోయిందంట. సో, ఆ కోణంలోని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇతని వల్ల ఏమైనా చనిపోయారా ఏంటి అని చెప్పేసి. సో, చేతన్ కుమార్ కుటుంబ నేపథ్యం అధికారులను విస్మయానికి గురిచేసింది. అతను సుజాత, హీనా, టీనా అనే ముగ్గురు సొంత అక్కచెల్లెలను వివాహం చేసుకొని వారందరితో కూడా కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడన్నమాట. సో, ఆత్మహత్య చేసుకున్న నిషిక అదేవిధంగా సుజాత కుమార్తె కాగా ప్రాచి, పాకి, హీనా కుమార్తెలు. మూడో భార్య టీనాకైతే 4 ఏళ్ల పాప ఉంది. సో, ముగ్గురు అక్కచెల్లెలను కూడా పెళ్లి చేసుకొని ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఆ ముగ్గురు కూతురు కూడా ఇంట్లోనే ఉన్నారన్నమాట. ఇదంతా కూడా ఉత్తరప్రదేశ్‌లో ఫైజాబాద్‌లో జరిగింది. ఇది జరిగి దగ్గర దగ్గరగా ఒక వారం రోజులయింది. అయితే ఈ కేసు ఇంకా కొలిక్కి రాలేదు గానీ, ఇప్పుడు పోలీసులు దాన్ని ఎంక్వైరీ చేసి కొలిక్కి తీసుకొచ్చారు. సో, ఇదంతా అలా జరగడానికి కారణం కూడా పోలీసులు కరెక్ట్‌గా చెప్పారన్నమాట. ఎంక్వైరీ చేసి. స్టాక్ మార్కెట్ బ్రోకర్ అయిన చేతన్ కుమార్ దాదాపు 2,00,00,000 అప్పులున్నట్లుగా తెలుస్తోందంట. కరెంట్ బిల్లు కట్టడానికి తన కుమార్తెల ఫోన్‌లను కూడా అతను అమ్మేశాడంట. డబ్బులు లేక, చదువులపై ఆసక్తి లేక ఆ బాలికలు గత 2 ఏళ్లుగా బడికి కూడా వెళ్ళట్లేదని సమాచారం లాగారాడు. సో, ఆఖరికి పోలీసులకు బాలికల గదిలో 8 పేజీల డైరీ దొరికింది. అందులో వారికి కొరియన్ సంస్కృతిపై ఉన్న విపరీతమైన పిచ్చి గురించి రాసుకున్నారు. వారు తమకు తాము కొరియన్‌లో పేర్లు కూడా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. సో, ఆన్‌లైన్‌లో ఒకరు కొరియన్ టాస్క్ ఆధారిత గేమ్ ఆడుతూ దాని చివరి దశలో భాగంగానే ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు ఈ ఎంక్వైరీలో. ఫోన్ లాక్కున్నారనే కోపంతో గత బుధవారం తెల్లవారుజామున 2:15 ఈ ముగ్గురు 9వ అంతస్తు నుంచే దూకి ప్రాణం విడిచారన్నమాట. సో, ఈ విధంగా అయితే ఆర్థిక ఇబ్బందులు బాగోపోయినా గానీ చాలామంది బాగున్నట్లుగా పైకి నటిస్తా ఉన్నారు. సో, ఇప్పుడు వీళ్ళ కుటుంబం కూడా అంతే. పైకి సమాజంలోని వాళ్ళ బంధువుల దగ్గర బాగున్నట్లుగా ఇప్పటిదాకా అయితే నటించుకుంటూ వచ్చారు. వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎవరికీ తెలీదు. సడెన్‌గా ఇప్పుడు అతను 2,00,00,000 అప్పయిపోవడం, తన సొంత కూతురుల దగ్గర ఉన్న ఫోన్‌లు అమ్మేసి ఈ కరెంట్ బిల్లు కట్టడానికి ట్రై చేయడం, ఇటువంటి ప్రయత్నాల వల్ల వాళ్ళు గేమ్స్‌కి అలవాటు పడిపోవడం వల్ల ఆడపిల్లలు ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో బయటపడింది వ్యవహారం అంతా. సో, నేను చెప్పేదేంటంటే ఇటువంటి ఆర్థిక పరిస్థితులున్నప్పుడు మీరు ఉన్న ఖర్చులను తగ్గించుకోవడం లేదా మీ చుట్టాలైనా, బంధువుల దగ్గర నుంచైనా కొంచెం రిలీఫ్ అవ్వడానికి కొంచెం సహాయం గట్టా అడిగి రిలీఫ్ అవ్వాలి తప్పించి గానీ మరీ ఇంతలాగా ఉండడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.